మా బాబు కూడా స్వామి మార్గంలోనే ఉండేవాడండి. అంటే మొదట్లో లేదు. మొదట్లో నేను స్వామిని ఎంత ప్రార్థించేదాన్నో, స్వామి బాబుని నీ సేవలోకి తీసుకో, నీ అనుగ్రహం చూపించు అని చెప్పేసి. అది ఎలా జరిగిందో తెలియదు కానీ 2-3 ఏళ్ళు జరిగింది. అట్లాగే ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. తర్వాత చివరికి స్వామి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తను అక్కడ మొబైల్ హాస్పిటల్ సర్వీస్ చేస్తాడు. 16 ఏళ్ల నుంచి అండి. 16 ఏళ్ల నుంచి ఒక్క నెల కూడా మానకుండా పుట్టపర్తి వెళ్ళి మొబైల్ హాస్పిటల్ సర్వీస్ చేసి వస్తాడు ప్రతి నెల. ఇప్పుడు ఆ బాబుకి ఒక కూతురు ఉంది, 2 కూతుర్లు. పెద్ద కూతురు చిన్నప్పుడు అండి, 4 ఏళ్ల వయసు. అప్పుడు నేను ఎక్కడో సప్తాహం పారాయణలో ఉన్నాను బయట. ఇక్కడ ఆఫీస్ అయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి సప్తాహంలో పాల్గొంటున్నాను నేను, స్వామి ఏ సప్తాహాలు. అప్పుడు మా కోడలు ఫోన్ చేస్తుంది, అత్తమ్మ మీరు కంగారు పడకండి, పాప కాలువలో పడింది అని చెప్పేసి. తర్వాత ఇంటికి అంతా మీరు పూర్తి చేసుకోండి అండి, అటు మధ్యలో వదిలిపెట్టి రావద్దండి. సరే నేను స్వామి దాన్ని పూర్తి చేసుకొని భజనలు చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే నాకు విషయం తెలిసింది ఏంటంటే, ఆ పాప ఏదో చిన్న పాప కదా, పక్కనే షాప్ ఉంది అదే అపార్ట్మెంట్లో. అక్కడికి వెళ్ళి కురికిరే తెచ్చుకుంటానమ్మా అని డబ్బులు తీసుకొని వెళ్ళింది వాళ్ళ అమ్మ దగ్గర. వెళ్ళటంలో ఏం చేసిందంటే చుట్టూ తిరిగి వెళ్ళకుండా దానికి మధ్యలో ఒక రాయి ఉండదు షాప్ కింద. దీనికి ఆ రాయి లేని చోట కాలు పెట్టింది ఆ పాప. తిరిగి వచ్చేటప్పుడు పెట్టడంలో పడిపోయింది, కాలువలో పడిపోయిందండి. ఎవరో 3 అట తర్వాత పాపని ఇలా పట్టుకొని తీసుకొచ్చి, ఏమంటే మీ పాప కాలువలో పడింది అని అప్పచెప్పారట. వాళ్ళు ఎవరో తెలియదు మా కోళ్ళకి. కానీ తర్వాత అయ్యో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు మనకి, ఇంత శ్రద్ధగా తీసుకొచ్చారు పాపని, ఏమన్నా వాళ్ళకి ఏదైనా కొంత ఇద్దాము అని చెప్పేసి చూస్తే వాళ్ళు ఎక్కడ కనపడలేదట. మళ్ళీ ఆ రోడ్డు అంతా చూసినా కూడా. సరే అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, నా మనసుకు వచ్చిన తాట స్వామి ఆ రూపంలో వచ్చి రక్షించారు ఆ పాపని అనుకున్నాను. ఆ పాపని 2-3 సార్లు రక్షించారండి. ఎందుకంటే ఆ పాప స్వామి బ్లెస్సింగ్స్ తోటి పెరుగుతోంది.